అస్సలు ఎక్కడా దాపరికం లేకుండా మీరు వచ్చినది రాసేస్తారు పాట. ఆ గిఫ్ట్ ఎలా వచ్చింది ప్రసన్న గారు మీకు? అది నా పెయిన్లో నుండి వచ్చేసింది. ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద విజయము, పోరాడతాను నిత్యము, అరే విజయం అనేది తథ్యము. రెండోది చక్కగా హాయిగా వాడుక భాషలో ఉంటాయి మీ పాటలన్నీ. అవునండి. ఏమిటి ప్రసన్న గారు యేసయ్యతో మీ కనెక్షన్ ఏంటి? స్వప్న గారు, నిజం మీరు అన్నట్టు ఏదో పుట్టుకతో వచ్చినది కాదు ఇది. నేను 18 సంవత్సరాల వయసులో యాక్చువల్గా లవ్ ఫెయిల్యూర్ నాది. సో ఆ టైంలో నేను ప్రేమించినప్పుడు ఆ వ్యక్తి విదిన్ 1 monthలో ఆ టైంలో నేను చనిపోవాలనుకున్నా. ఎందుకమ్మా? నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టినాడంటే, ప్రాణం ఇచ్చేంత వరకు నిన్నెవరైనా ప్రేమించిరా. మీరు ఆలోచించండి, దేవుడు లేకుండా నేను పరిగెత్తాను 18 yearsలో. ఇది తప్పు అని చెప్పినప్పుడు నేను స్టాప్ అయిపోయినా. ఆయన ప్రేమ నన్ను మార్చింది అంతే. అతి పరిశుద్ధ స్థలముగా నన్నే మార్చివేసెను. ఈ లోక ప్రేమంతా నటనేనయ్యా, ఈ లోక కరుణంత క్షణికమే నయా, ముదిమి వచ్చు వరకు నన్ను ఎత్తుకొందువా, హత్తుకొందువా. సో ఇంత పాపులర్ అయ్యాయి మీ పాటలు, ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? చాలా సంతోషం. అనేక మందికి అందుతుంది. ఒకవేళ అది ట్రోల్ చేసినప్పటికీ వాడికి చిప్ప మిగిలింది. అందుకే నేను స్టైల్ మారింది, నా నడక మారింది, నా మాట మారింది, నా రూటు మారింది. ఇక వాడి కింద కాదు నేను ఉండేది. ఇప్పుడు నేను దేవుని కిందకు వచ్చేసిన, వెలుగు సంబంధిని అయిపోయినాను. ఇప్పుడు చీకటి సంబంధి కాదు నేను. హలో, హాయ్, వెల్కమ్ అందరికీ. క్రిస్మస్ నెల శుభాకాంక్షలు. నిజానికి హాలిడే స్పిరిట్ రాగానే కూడా ఒక తెలియని ప్రేమ మనసులో పొంగుకొస్తుంది. అన్నిటికంటే గొప్ప ప్రేమ ఏది అంటే భగవంతుడికి భక్తుడికి మధ్య ఉండేదే, లేదు భక్తురాలికి మధ్య ఉండేదే అని పెద్దలు చెప్తూ ఉంటారు. అటువంటి ప్రేమలో తరించి అసలు ధన్యం చేసుకుంటున్న వాళ్ళని చూస్తే మనకి చాలా ఇన్స్పిరేషన్ వస్తుంది. అటువంటి వారిలో యేసుప్రభుపై పాటలు రాసి తనకి కేర్ ఆఫ్ అడ్రస్నే యేసుప్రభుగా మార్చుకుని తన జీవితాన్ని చక్కగా ఎన్ని సవాళ్ళు వచ్చినా ఎదుర్కొంటూ ఇన్స్పైరింగ్గా బోల్డ్గా ముందుకు తీసుకెళ్తున్న సింగర్ ఎవరంటే ప్రసన్న బోల్డ్ గారు. ప్రసన్న బోల్డ్ గారు రాసిన పాటలు ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే, నా స్టైలు మారిందే, నా నడక మారిందే, ఈ పాటలు వినుంటారు. ఇదొకటే కాదు, నేనేమో ప్రియురాలిని యేసే నా ప్రియుడు, ఈ పాట కూడా వినుంటారు. వీటన్నిటితో పాటు ఈ మధ్య బాగా పాపులర్ అవుతున్న పాట తెలుసులే డాడీ తెలుసులే, అది. సో ఐ హ్యావ్ విత్ మీ ది లవ్లీ ప్రసన్న బోల్డ్ గారు. లెట్స్ టాక్ టు హర్. ప్రసన్న గారు నమస్తే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us. స్వప్న గారు, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. యు ఆర్ ఎ లవ్లీ బ్యూటిఫుల్ సోల్. థ్యాంక్ యూ. అస్సలు ఎక్కడా దాపరికం లేకుండా మీరు వచ్చినది రాసేస్తారు పాట. ఆ గిఫ్ట్ ఎలా వచ్చింది ప్రసన్న గారు మీకు? అది నా పెయిన్లో నుండి వచ్చేసిందండి. నా బాధల్లో నుండి, నా కష్టంలో నుండి వచ్చేసినాయి ఆ పాటలు అంతే. సో ఇంత పాపులర్ అయ్యాయి మీ పాటలు, ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? చాలా సంతోషం. అనేక మందికి అందుతుంది. ఒకవేళ అది ట్రోల్ చేసినప్పటికీ మెయిన్ అందులో ఉన్న అర్థం ఏంటో చాలామందికి అది రీచ్ అవుతుంది. అవును, మీమ్స్ చాలా చేశారు. బట్ నేను ఒకటే అనుకుంటాను, అది ఎంత పాపులర్ అయితే మీమ్స్ చేస్తుంటారు వాళ్ళు. ఆ పాట ఎంత బాగా నచ్చితే, అది ఇప్పుడు అన్ని పాటలు మీరు చేయలేదు కదా, నేను అదే అనుకుంటాను. రెండోది చక్కగా హాయిగా వాడుక భాషలో ఉంటాయి మీ పాటలన్నీ. అవునండి. ఏమిటి ప్రసన్న గారు, యేసయ్యతో మీ కనెక్షన్ ఏంటి? అంటే పుట్టుకతో అలా ఒక మతంలోనో ఒక విధానంలో పుట్టడం వేరు, బట్ ఇలాంటి కనెక్షన్ రావడానికి వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? స్వప్న గారు, నిజం మీరు అన్నట్టు ఏదో పుట్టుకతో వచ్చినది కాదు ఇది. నేను 18 సంవత్సరాల వయసులో యాక్చువల్గా లవ్ ఫెయిల్యూర్ నాది. ప్రేమ అంటే చాలా జెన్యున్గా ప్రేమిస్తాను నేను ఎవరినైనా. సో నేను ఆ వయసులో, అంటే యాక్చువల్గా ఆ టైంలో మనకు పెళ్ళి అన్న దాని గురించి అంత అవగాహన ఉండదు, కానీ ఆ ఏజ్ డేంజర్ ఏజ్. సో ఆ టైంలో నేను ప్రేమించినప్పుడు ఆ వ్యక్తి విదిన్ 1 monthలో ఇంకొక అమ్మాయిని ప్రేమించడం జరిగింది. అది నేను భరించలేకపోయా. అంటే ఒక్కసారిగా నేను బ్రేక్ అయిపోయా. నేను ఎప్పుడు అనుకునేది, ఒక అద్దం పగిలినా, మనసు పగిలినా ఇది అతుక్కోదు అన్నట్టు. ఆ టైంలో అంటే నేను బై బర్త్ నాకు తెలుసు యేసుప్రభు, కానీ ఎప్పుడైతే నేను బ్రేక్ అయ్యానో ఆ టైంలో నేను చనిపోవాలనుకున్నా.
ఎందుకమ్మా? లవ్ ఫెయిల్యూర్ అన్నాక మీరు చూసారు కదా ఎంత ఫెయిలియర్ అంటే ఏమిటి? మీ వైపు నుంచా అటువైపు నుంచా పరిస్థితిని ఎలా అర్థం యాక్చువల్గా చేసుకున్నారు? అటువైపు నుండి ప్రపోజల్ నేను యాక్సెప్ట్ చేశా. కానీ నా విదిన్ 1 monthలో ఇంకొక అమ్మాయిని ప్రేమించేసి నన్ను వదిలేస్తే అంటే ఆ ఏజే అట్లాంటిది. బట్ అటు సైడ్ నుండి నాకు అటువంటి సిచ్యువేషన్ ఎదురవ్వగానే చాలా బ్రేక్ అయిపోయినా స్వప్న గారు. ఆ టైంలో అంటే మీరు ఇప్పుడు కూడా చూస్తుంటారు లవ్ ఫెయిల్యూర్ అయితే ఎంతగా వాళ్ళు సఫర్ అవుతారనేది. అట్లాంటి ఏజ్లో అటువంటి సఫరింగ్ నాకు వచ్చినప్పుడు సడన్గా యేసుప్రభు నన్ను ప్రేమించాడు. మీరు ఆలోచించండి, ప్రేమ ఫెయిల్యూర్ నాది. ప్రేమ అంటే ఎట్లుంటుందో నాకు అర్థమైంది. ఒక వ్యక్తి మీద ప్రేమిస్తే ఎట్లుంటుందో అర్థమైంది. కానీ చిన్నప్పటి నుండి ఏదో నామినల్గా మొక్కుతున్న ఈ దేవుడు నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టినాడంటే ఒకలాంటి ఏదో అయ్యింది నా లోపట. ప్రాణం పెట్టేంతగా ఎవరు ప్రేమిస్తారు? అందుకే ఆ 18 yearsలోనే ప్రాణం ఇచ్చేంత వరకు నిన్నెవరైనా ప్రేమించిరా, చేతులు చాచిన ఆ యేసు ప్రేమ చులకనగా మారేనా. సృష్టికర్త యేసే జననము నొందే ఓ పాపము నుండి నిన్ను విడిపించను. అప్పుడు రాసా. అంటే ఆ టైంలో ఈ ప్రేమ అర్థమయ్యి ట్రూ కనెక్షన్ వచ్చింది స్వప్న గారు నాకు. 18 yearsలో ట్రూగా నాకు అర్థమైంది. అంటే ఏదో తాకి చూసినట్టు ఒక వ్యక్తిని టేస్ట్ చేసి మనం ఒక పండుని టేస్ట్ చేసి ఎట్లుంటుందో చెప్తాం. అట్లాగో రుచి చూసి తెలుసుకున్న యెహోవా ఉత్తముడని అప్పుడు. కానీ ఆనెస్ట్గా చెప్పాలంటే ప్రసన్న గారు, మామూలుగా 1-way ట్రాఫిక్ అని అనిపిస్తుంది దేవుడి పట్ల ప్రేమ. దేవుడు మన ప్రేయర్ వింటున్నారు, లేకపోతే నాకు ఈ అనుభవం అయింది, అనుభూతి అయింది అని. ఇదేదో నేను వాక్యం చెప్పమనో లేకపోతే దాన్ని ఏమంటారు, ఒక ఎక్స్పీరియన్స్ చెప్తే ఏమంటారు, దాన్ని ఏమంటారు, వాక్యం చెప్పడమేనా ఏంటి ఎక్స్పీరియన్స్ చెప్పడం, అనుభవం చెప్పడం, అదే అలా అడగట్లేదు. బట్ మీకు హౌ డిడ్ యూ ఫీల్ ఆ కనెక్షన్? యాక్చువల్గా మీరు 1-way ప్రేయర్ వింటున్నారని వన్ వే ఏమన్నారు మీరు ఇప్పుడు? 1-way ట్రాఫిక్ అన్నారు కదా. యాక్చువల్గా దేవుడిది 1-way లవ్. ఆయనను మనం ప్రేమిస్తున్నాడు కానీ మనం పట్టించుకుంటలేము ఆయనని. యాక్చువల్గా మనది కాదు 1-way, ఆయనది 1-way. నేను తెలుసుకున్నాక 2 ways అయింది యాక్చువల్లీ. అది సూపర్ కదా, అసలు కేక ఎంత బాగా చెప్పారు. అర్థం చేసుకోండి. అసలు నాకు అర్థమైంది ఏంటంటే 1-way లవ్ అయినది. ఎందుకంటే నన్ను ఎప్పటి నుండో ప్రేమిస్తున్నాడు ఆయన. గర్భంలో ఉన్నప్పుడే నేను సెలెక్ట్ చేసుకున్నానని బైబిల్ గ్రంథంలో ఉంది. నేనేమంటానంటే స్వప్న గారు, బైబిల్ గ్రంథం దేవుని వాక్కు. అందులో చదివితే అర్థమవుతుంది ఆయన హృదయం. సో ఆయన హృదయం ఏముంది, గర్భంలో ఉన్నప్పుడే నేను నిన్ను ఏర్పరచుకున్నా అంటే అప్పటి నుండి ప్రేమిస్తున్నాడు. బట్ నాకు తెలిసింది 18 yearsలో. సో 1-way లవ్ వచ్చేసి దేవుడిదే, మనది కాదు. నేను తెలుసుకున్నాక 2 ways ఆయనకు నేను దొరికిన. చాలా బ్యూటిఫుల్. మీరు తెలుసుకున్నాక అది 2-way అయింది, కనువిప్పు అయింది మీకు. సో మానవ ప్రేమల మీద అప్పుడు పోయాయి నమ్మకాలు మీకు? 100% పోయినాయండి. అప్పుడే రాసా నేను. ఫస్ట్ పాట అండి నాది. ఈ లోక ప్రేమంతా నటనేనయ్యా, ఈ లోక కరుణంత క్షణికమే నయా, ముదిమి వచ్చు వరకు నన్ను ఎత్తుకొందువా, హత్తుకొందువా, హృదయనాథ నిన్ను నేను విడువానయా, నీ ప్రేమ. అప్పట్లో నాకు ట్యూన్స్ రావు. ఈ ట్యూన్ పెట్టి నేను ఈ పాట రాసుకున్నాను. చాలా బాగుంది. యాక్చువల్గా నాకు ట్యూన్స్ వచ్చేవి కాదు. సో ఈ పాట పెట్టేసి హృదయనాథ నేను విడువనయ్యా, నీ ప్రేమ నేను ఎన్నడూ మరవనయ్యా అని అప్పుడు రాసుకున్నాను. ఇప్పుడు మీరు ఎప్పుడైతే తెలుసుకున్నారో ఆ తర్వాత మీ నేచర్లో పరివర్తన వచ్చిందా, మీ పరిస్థితుల్లో పరివర్తన వచ్చిందా, లేక ఎలా మీరు ముందుకెళ్ళారు? లైఫ్ ఎలా ప్లాన్ చేసుకోవాలంటే, బికాస్ ఎంత దేవుణ్ణి ప్రేమించినా కూడా లౌకికంగా బతకాలి కదా. మనిషి ఒక తోడు కావాలి, ఒక నీడ కావాలి, ఒక ఉద్యోగం కావాలి, ఇవన్నీ ఎలా తెలుసుకున్నారు? యాక్చువల్గా స్వప్న గారు, దేవుడు ఎంత క్లోజ్ ఉంటారంటే, అందుకే నేను అంటున్నా, దేవుని వాక్కు వచ్చేసి బైబిల్. మనం బైబిల్ చదువుతుండగా ఎగ్జాక్ట్లీ ఆయన మాట్లాడతారు. సో నేను లౌకికంగా బ్రతకడానికి లీడింగ్ అంతా నాకు బైబిలే. ఎట్లా బ్రతకాలి, ఎట్లా చేయాలి. ఒక టైం వచ్చింది, ఒక సైడ్ దేవుని ప్రేమిస్తున్నా, కానీ ఇంకొక సైడు నాకు అతడే కావాలని ప్రేయర్ చేస్తున్నా. అంటే నా ఉద్దేశం ఏంటంటే దేవుణ్ణి లాగి ఆయనని ఇప్పించుకోవాలా. యాక్చువల్గా దేవుడు మన ప్రకారం మారడు, ఆయన ప్రకారం మనం మారాలి. హీ విల్ వెయిట్, అంతవరకు వెయిట్ చేస్తాడు మన కొరకు, కానీ వదలడు ఆయన. అది చాలా ఇంపార్టెంట్ అండి. అందుకే నేను ఆ టైంలో ఒకటి కనుక్కున్న, దేవుని నేచర్లో ఒకటి కనుక్కున్నా.
యేసయ్యా నువ్వే కావాలి, యేసు ప్రేమలో నేనుండిపోవాలి. ఈ లోక ప్రేమలన్నీ నన్ను విడచి తరలిపోయే, నా యేసు ప్రేమ ఒక్కటే నన్ను విడువక నిలచిపోయే. అంటే ఎంత నేను ట్రై చేస్తున్నా అంటే చూడండి, మన లౌకికంగా మన ఫ్లెష్ ఎట్లుంటుందంటే మాటి కాల్ చేయటం, నువ్వంటే ఇష్టం అని చెప్పటం, లేదంటే చనిపోతామని. ఒకసారి దేవుడితో కనెక్షన్ ఉన్నప్పటికీ మన 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 ఫ్లెష్ పనిచేస్తుంది, మన శరీరము పనిచేస్తుంది. అందులో దేవుడేదో ఇవ్వాలి, నాకు అతన్నే ఇవ్వాలి. ఆ టైంలో నేను కనుగొన్నది ఏంటంటే, మనిషి ప్రేమ ఏదో అంత ఈజీ కాదు. మనకంటే బాగా ఇప్పుడు పెన్నులు మారుస్తాం చూడండి, మన పెన్స్ మంచి పెన్ను వస్తే పాత పెన్ను పడేసి కొత్త పెన్ను తీసుకుంటాం. మనిషి ప్రేమ అంతే. ఫస్ట్ ప్రేమ చూపించిన తర్వాత ఇంకో దానికంటే మంచిది వస్తే వెళ్ళిపోతుంది, కానీ నా దేవుడి ప్రేమ మాత్రం నిలిచిపోతుంది, స్థిరంగా అలా ఎప్పుడు స్థిరంగా నిలిచిపోతుందండి అసలు. సో నాకు అప్పుడు నేను అప్పుడు ఎల్ఎల్బి చేస్తున్నాను తిరుపతిలో. చాలా ఏడ్చా. 3 సంవత్సరాల నుంచి ఏడుస్తున్నా, 7 సంవత్సరాల నుంచి ఏడుస్తున్నా. నాకు జవాబు ఇవ్వవా అంటే, జవాబు ఇవ్వడం అంటే నా దృష్టిలో అవతల నుంచి నాకు కాలు రావాలా, అది ఇస్తేనే దేవుడు. కానీ దేవుడు ఆయన మన స్వభావంలో మారలేడు. ఆయనది చాలా స్టాండర్డ్ ఉంటుంది ఆయన స్వభావం. మనం ఆయన స్టాండర్డ్లోకి వెళ్ళాలి, అంతవరకు వెయిట్ చేస్తాడు దేవుడు. సో మీరు ఆ స్టాండర్డ్లోకి ఎలా వెళ్ళారు? ఫైనల్ ఎట్లా వెళ్ళానంటే, ఆ రోజు బాగా ఏడ్చానండి. ఏడ్చి ప్రార్థన చేసినాక బైబిల్ అతని ఫోన్ కాల్ రావాలని. అంతే కదా, దేవుని ఎందుకు మొక్కుతారండి? పలానా కోరిక తీరుస్తావా, అంతే కదా. కానీ దేవుడు అట్లా కాదు, దేవుని నేచర్ అది కాదు. మనకు మన ఊహకు మించి. అందుకే యెషయా గ్రంథంలో ఉంటుంది, నీ తలంపులు నా తలంపులు వంటివి కావు, నీ మార్గములు నా మార్గముల వంటివి కావు. ఆకాశమునకు భూమి ఎంత అంటే భూమికి ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో అంత ఎత్తుగా నీ గురించి నాకు తలంపులు ఉన్నాయి. ఆలోచించండి, మనం కింద అడిగితే, మీరు ఒక మదర్గా మనము పిల్లలు చీప్ క్వాలిటీ అడిగితే కొనిస్తామా? మన లెవెల్కే కొనిస్తాం కదా. దేవుడికి ఇంకా ఎంత ఉండొచ్చు, ఆయన లెవెల్కి ఇస్తాడు మనకు. అవును. అందుకని నేను ఆ రోజు ప్రార్థన చేస్తూ బైబిల్ ఓపెన్, అందుకే నేను అంటున్నా వాక్యమే నాతో మాట్లాడింది. అక్కడ ఏముందంటే ప్రసంగిలో ఉంటుంది, చూలాలి గర్భమందు ఎముకలు ఎలాగూ ఎదుగుచున్నవో నీకు తెలుసా? తెలీదు డాడీ అన్న, చాలా న్యాచురల్గా. గాలి తూర్పు నుండి వచ్చి పడమటికి ఎట్టెళ్తుందో తెలుసా? నో అన్న. అలాగే సమస్తమును జరిగించు నా చిత్తమును నువ్వు ఎరుగవు. అప్పుడు వెంటనే అనిపించింది, ఆయన చిత్తం ఏదో ఉంది, నేను కొంచెం నోరు మూసుకోవాలనిపించింది. అట్లాగే నేను మారిన. ఏదైనా జరగకపోతే భగవంతుడి చిత్తం, దేవుడి చిత్తం అదండి. ఇప్పుడు ఆప్షన్స్ ఉంటాయి మనకు. మన తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు అని ఒక ఆప్షన్ ఇస్తారు. ఒకటి జగన్, 2 వచ్చేసి రేవంత్ రెడ్డి గారని. మనం రేవంత్ రెడ్డి గారు ఎస్ ఆర్ నో అని వచ్చినప్పుడు ఎస్ అని ఇస్తాం, లేదు జగన్ అన్నప్పుడు నో అని ఇస్తాం. 2 కరెక్టే కదా. ఒకసారి దేవుడు ఒక నో చెప్పడంలో ఒక ఎస్ కూడా ఉందంటారు. అంతే. ఇప్పుడు నో అని కొన్ని ఆప్షన్స్కి రైట్ అవుతుంది, కొన్ని ఆప్షన్స్కి ఎస్ అనేది రైట్ అవుతుంది. నో అని మనము టిక్ వేసినా కూడా దానికి మార్కులు వస్తాయి కదా. దేవుడిది కూడా అంతే. ఒక్కోసారి నో అని చెప్పినప్పుడు అది నో అంతే, ఎస్ అని చెప్పినప్పుడు ఎస్. అవి 2 దేవుని నుండి వచ్చినవే. మనకు మంచి ఏదో ఆయనకు తెలుసు కదా స్వప్న గారు. ఆ నమ్మకం, ఆ బాండ్ ఉండాలి, అంతే కదా. ఆ బాండ్ వచ్చేస్తుందండి ఆటోమేటిక్గా. ఎందుకంటే ఇది సూపర్ న్యాచురల్గా వస్తుందండి, న్యాచురల్ కాదు ఇది. బ్యూటిఫుల్గా చెప్పారు ప్రసన్న గారు. సూపర్ న్యాచురల్ అంటే ఇది ఏదో మనం న్యాచురల్గా ట్రై చేసి పొందుకునేది కాదు, ఇది దైవికంగా రావాల్సిందే. అది సూపర్ న్యాచురల్ అంటారు దాన్ని. అంతే. ఇంకా ఆయన ఎంత ప్రేమిస్తాడో ఆయన చెప్పుకుంటాడు మనకు, అప్పుడు తెలిసిపోతుంది. తెలిసినప్పుడు ఆనంద బాష్పాలు వచ్చేస్తాయి, అంతే. ఆయన ప్రేమ తెలిసినప్పుడు అంతే. నాకు ఎప్పుడు ఒక డౌట్ ప్రసన్న, మీరు చెప్పండి. మీరు నేనేమో ప్రియురాల్ని, యేసేనా ప్రియుడు అని రాశారు. యేసు ప్రభువుకి మీరు ప్రియురాలుగా రాశారు. తెలుసులే డాడీ అని కూడా రాశారు. దానికి అర్థం ఏంటి? అంటే అక్కడి నుంచి ఇక్కడికి మారడానికి కారణం ఏంటి? అంటే భగవంతుడే సర్వస్వం అని చెప్పడమా? అంతే కదండి. భగవంతుడు అంటే మన ఫ్లెష్, మనము మనుషులుగా ఏం ఆలోచిస్తామంటే ఏదో ప్రియుడు అనకల్లా దాన్ని చెడుగా మాట్లాడేస్తాం. భర్త అంటే అది వేరే సంబంధం, తండ్రి అంటే అది వేరే సంబంధం. అట్లా మనము మనుషులుగా చేసుకుంటున్నాం. కానీ అది ఒక బాధ్యతగా మనం తీసుకుంటే, బైబిల్లో ఒక మాట ఉంటుంది, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు అని ఉంటుంది. భర్త అంటే ఫిజికల్కి వెళ్ళదు. భర్త భరించేవన్నీ నీ గురించి ఆయన భరిస్తాడు. ఇప్పుడు ప్రియుడు అంటే అంతగా ప్రేమించటం నేను చూడలేదు మరి.
మనుషులందరూ వాడుకొని టప్పును వదిలేసేటోడు. నా దేవుడు నేను ఆయనకి ఏమి చేసినానని అంత ప్రేమిస్తున్నాడు. ఆయన సృష్టి కాబట్టి, ఆయన కడుపాత్రం కాబట్టి మనల్ని ప్రేమిస్తున్నాడు. సో అందుకని ఆయన ప్రియుడు, ప్లస్ ఆయన భర్త, ఆయన తండ్రి, ఆయన సహోదరుడు, అన్ని బాధ్యతలండి అవి. ఒక ఫ్రెండ్, అన్ని రకాలుగా ఆయన ఉండగలుగుతాడు. అలా మరి అవన్నీ ఒక 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 సోర్స్ నుంచి మనకు వస్తున్నప్పుడు మరి మానవ సంబంధాలలో ఉండే సార్థకత కానీ అవసరం కానీ ఏమిటి? అంటే అది భార్యాభర్తలు కావచ్చు, తల్లి పిల్లలు కావచ్చు, ఇంకా లేకపోతే ఇంకా బంధుమిత్రులు, ఫ్రెండ్స్ కావచ్చు. ఏమిటి మీరు తెలుసుకున్నది ఏమిటని? అంటే సంబంధాలు అనేటివి దేవుడు పెట్టినవే కదండి. వాటిని ఏంటి ధర్మబద్ధంగా మన బాధ్యతలు తీర్చుకోవడానికి, అంతేనా? ప్రేమగా ఉండడానికి అందరితో అంతే. అది ఒక పాత్ర. ఇప్పుడు దేవుడు, మనము ఒక ఫిల్మ్ చూస్తాం, ఒక పాత్రని బాగా పోషించినారు అని చెప్పేసి రెమ్యునరేషన్ ఇస్తారు, అవునా? ఇప్పుడు చిరంజీవి, విజయశాంతి ఉన్నారు. శుభం కాడు పడినాక నువ్వు నా భార్య నా అనగలుగుతాడా? అది కేవలం ఒక పాత్ర, భూమిది అంతే. మనం చనిపోయినాక భార్య భర్తల సంబంధం ఉండదు అక్కడ. అందరూ దేవదూతల్లాగా ఉంటారని ఉంది అక్కడ. అంటే ఇక్కడ ఉన్నప్పుడు భార్యగా మన పాత్ర ఏంటి? పర్ఫెక్ట్గా చేస్తున్నామా? భర్త పాత్ర పర్ఫెక్ట్గా చేస్తున్నాడా? పిల్లలు తల్లిదండ్రులకు పర్ఫెక్ట్గా ఉంటున్నారా? ఇవన్నీ పాత్రలుగా దేవుడు సృష్టించాడు. వీటిని మనం పర్ఫెక్ట్గా చెయ్యాలి. అప్పుడు రెమ్యునరేషన్ అక్కడ ఉంటుంది. ఆ రెమ్యునరేషన్ ఏంటంటే బలా నమ్మకమైన నా దాసురాలా అని అక్కడ ఆయన మెచ్చుకుంటాడు. అట్లా బ్యూటిఫుల్. ఇంత బ్యూటిఫుల్ స్పిరిచువల్ జర్నీ చేస్తూ మీరు ప్రసన్న గారు, మీకు చాలా కష్టాలు ఎదురయ్యాయి. మిమ్మల్ని చాలా మాటలు అన్నారు చాలామంది. మీరు సంఘంతో, సమాజంతో చాలా పోరాడారు. అవును. ఎందుకు వచ్చే ఆ పరిస్థితులు అనిపించింది? యాక్చువల్గా అండి, జిమ్కి వెళ్తాం మనం. జిమ్కి వెళ్ళినప్పుడు ఈ మధ్య కాలంలో నేను జిమ్కి వెళ్తున్నా, చూస్తున్నా, ఒక చిన్న బరువు మోపిస్తారు, తర్వాత ఇంకా కొంచెం పెద్ద బరువు మోపిస్తారు, ఇంకా కొంచెం పెద్ద బరువు. దాన్ని వెరైటీగా చేపించినప్పుడే బలం వస్తుంది. లైఫ్లో కూడా ప్రతి దాని గుండా దేవుడు తీసుకెళ్తాడు. వాటన్నిటిని జయించి నువ్వు జయించగలుగుతావని చెప్తాడు. అంతే, అదే అదే పరమార్థం. అంతే. దాన్ని మనం ఏదో ఏమి ఇట్లా వచ్చింది నాకే వచ్చిందా అనొద్దు. నీ మీద అంత కేర్ ఉంది. సో అన్నిటినీ మనం జయించుకుంటూ వెళ్ళినప్పుడు, అందుకే నేను పాట రాసా, ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద విజయము, పోరాడతాను నిత్యము, అరే విజయం అనేది తథ్యము, వాక్యం అనే ఖడ్గమును ఎత్తిపట్టి, విశ్వాసం అనే డాలును చేతబట్టి, ముందుకే దూసుకెళ్ళేదన్ యెహోవాదే యుద్ధమనుచు, అట్లా రాసుకున్నా. సో అట్లాగా ఆ శ్రమల గుండా వెళ్ళినప్పుడే ఆయన నమ్మకత్వం అనేది ఇంకా ఎక్కువ చూస్తామండి ఆ టైంలో. కాబట్టి ఆ కష్టాల్లో మీరు బాధపడినా బయటకు వచ్చేసారు. అరే దేవుని నుండి వచ్చే కష్టాలే కదండి. దేవుడు లేకుండా వచ్చే కష్టం ఉంటుంది చూడండి, దాంట్లో సచ్చి ఊరుకుంటాం అంతే. అది ఎలాంటి కష్టము అంటే దేవుడు లేకుండా, అంటే దేవుడిని లీడింగ్ లేకుండా తెచ్చుకునేటువంటివి ఏవైతే ఉంటాయో. ఇప్పుడు నేను ప్రేమించాను, అట్లే వెనకలబడితే ప్రేమిస్తే సినిమాలో కదా పిచ్చోడు అయినట్టు నేను పిచ్చిదాన్ని అవుతుంటే, ఆ సినిమా లాస్ట్కి పిచ్చోడు అవుతాడు చూడు. అంటే దేవుని లీడింగ్ నా లోపల వచ్చేసింది. ఇది తప్పు అని చెప్పినప్పుడు నేను స్టాప్ అయిపోయినా. ఆయన ప్రేమ నన్ను మార్చింది అంతే. స్వప్న గారు, ఆయన ప్రేమ నన్ను మారుస్తుంది. ఆయన అసలు అది ఒక్కోసారి అయితే నాకు భాషకు అందని ప్రేమ అనిపిస్తుంది అండి. అందుకే నేను మౌనం అనే ఒక పాట రాశా. మౌనం అంటే ఏం రాయాలో అర్థం కాలే నాకు. సైలెంట్ ఉన్నా, ఏం రాయాలని, మౌనం మౌనం పరిశుద్ధాత్మ సన్నిధిలో మౌనం, ఇది మౌనం అంటే ఏం రాయాలో అర్థమవుతుంది. అంటే ఆయన ప్రేమను చూస్తే సైలెంట్ అయిపోయినా. సిలువలో నీ మౌనం ముందు నా మౌనం అంటే ఆయన మౌనంగా చనిపోయినాడా, సైలెంట్ అయిపోయినా. ఇంత ప్రేమించావా, మౌనం. ఆ పాట చాలా బాగుందండి. నేను యూట్యూబ్లో పెట్టాను కానీ వండర్ఫుల్ సాంగ్. అంటే నాకు నోరే లేదు, అందులోనే రాసా ఇది. భాషకే అందని భావమే మౌనం, నా మౌనం, అతి పరిశుద్ధ స్థలముగా నన్నే మార్చివేసెను, అత్యంత కృపకు పాత్రుడిగా నిలువబెట్టెను. మీరు ఆలోచించండి, దేవుడు లేకుండా నేను పరిగెత్తాను 18 ఇయర్స్లో. చర్చి మధ్యలో లేచి పరిగెత్తేదాన్ని. దేవునికి నా మీద ఎందుకు కోపం రాలే?
బాగా అయింది కదా అంటే ఇప్పుడు తను నన్ను ప్రేమిస్తున్నప్పుడు ఛాయ్ తాగదామన్నప్పుడు మధ్యలోనే అక్కడ వెళ్దామన్నప్పుడు వెళ్ళి ఛాయ్ తాగేసి వచ్చేవాళ్ళం. కానీ ఒక టైం వచ్చింది నాకంటే మంచి వ్యక్తి వచ్చినప్పుడు దూరం అయిపోయావు కదా. మీరు ఆలోచించండి. దేవుడు అనొచ్చు నువ్వు మధ్యలో లేచిపోయినావు, వెళ్ళిపోయినావు, అయిపోయింది, నువ్వు రాంగ్ రూట్ వెళ్ళినావు కనుక నువ్వు చనిపోవాల్సిందే అనలే. నాకు దేవుడు నాతో అనింది ఏంటంటే మనిషి ప్రేమ అంతే, ఐ లవ్ యూ బెటా అన్నాడు. అంటే మీరు అర్థం చేసుకోండి, ఆయన నన్ను తీసుకున్నాడు కానీ నన్ను తిరస్కరించాలి. నేను ఎప్పుడు ఒకటి అంటానండి, బిడ్డకు ఫీవర్ వచ్చింది, బిడ్డ మీద కోప్పడతామా ఫీవర్ మీద కోప్పడతామా? పాపం చేసినప్పుడు పాపం మీద దేవునికి కోపం ఉంది కానీ పాపి మీద లేదు. అందుకనే పాపులను క్షమిస్తారంటారు. పాపులను క్షమించడానికి అంటే స్వప్న గారు ఇప్పుడు నేను జడ్జి, వాళ్ళ కొడుకు తప్పు చేసినందుకు నేను క్షమిస్తానంటే ఎవడు ఒప్పుకుంటాడు? అవును, అంతే కదా. దేవుడు న్యాయవంతుడు, దేవుడికి కృప ఉంది, రెండు కరెక్టే. అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు మన బాబు పక్కింటోడు టీవీ ₹1,00,000 టీవీ పగలగొట్టాడు, క్షమించేసినానంటే అది చెల్లదు. సో వాడు తప్పు చేశాడండి, ఆ డబ్బు నేను కడతా. అది తండ్రి తప్పు చేశాడు, ఓకే, బట్ నేను పెనాల్టీ కడతా. అదే యేసుప్రభు చేసింది. ఆయన దేవుడు న్యాయవంతుడు, పాపమునకు శిక్ష మరణం అని ఉంది అంతే. ఇక నేను క్షమిస్తా అనుకుంటా ఓలే, దానికి శిక్ష ఆయన భరించాడు. మనం కదా, మనం బాబు తరపుకెళ్ళి మనం పెనాల్టీ కట్టినట్టు మనము చెల్లించలేనంత పాప భారమును యేసుప్రభు సిలువలో మరణించాడు. అందుకనే కృపా సత్యము వలన దోషమునకు ప్రాయశ్చిత్తం కలుగుననుంది. అది దేవుడండి. అంత మీరు చిన్న వయసులో ఎన్ని విషయాలు తెలుసుకుంటూ ముందుకెళ్తున్నప్పుడు మీరు ఒక చోట ఒక ఇంటర్వ్యూలో చూశాను ప్రసన్న గారు, మీరు ఇల్లు అద్దెకి తీసుకునే టైంలో మిమ్మల్ని నానా రకాల మాటలు అన్నారు. అద్దెకి కాదండి, ఫ్రీగా ఇచ్చారు నాకు. అదే ఫ్రీగా ఇచ్చారు, బట్ అద్దెకి తీసుకోబోతుంటే మీకు ఫ్రీగా ఇచ్చారు కాబట్టి రకరకాల మాటలు. అవునవును, మీ గురించి. అవును, లోకం అంతా తీరు అలా ఉంది కదా, అప్పుడు మీరు ఎలా సమాధాన పరుచుకుంటారు మిమ్మల్ని మీరు? అంటే నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు ఒక పంది దగ్గర సెంటు వాసన మనం చూడలేం, ఎక్స్పెక్ట్ చేయలేం కూడా. పందికి ఏం తెలుసు సెంటు వాసన అని అంటారు కదా. ఇప్పుడు మోటు సామెత, లోకము లోకము దుష్టుని యందున్నదే అని ఉంది బైబిల్లో. సో దుష్టుని యందున్నటువంటి వాళ్ళ దగ్గర నేను మంచి ఎక్స్పెక్ట్ చేయలేను. అవును, అందుకని నేను అందుకే ఒక కవిత రాశానండి, సమాజమా ఇది నీకు సమంజసమా. అప్పుడు రాశాను, అదే టైంలో రాశాను. మీరు అన్నారు కదా, ఒకసారి చెప్పరా కవిత? కవిత చెప్తానండి, చాలా బాగుంది ఆ కవిత. సమాజమా నీకు సమంజసమా, నీకు సమంజసమా. ఎందుకంటే నాకు ఇల్లు ఫ్రీగా ఇచ్చేలోగా వాళ్ళు అన్న మాట ఏంటంటే ఈమె ఎవరితోనో ఉంటే వాళ్ళు ఇచ్చారన్నారు. అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ లోకం ఎట్లుందంటే చెడు చేస్తేనే డబ్బులు వస్తాయి. నేను చెప్పనా, చెడు అనే దగ్గరంతా ఈవిల్ పవర్ ఉంటుందండి. ఈవిల్ ఎప్పుడు మంచి చేయదు. అందుకే నేను పాటలో రాశా, సాతానుకు చిప్ప మిగిలింది అని రాశా. చిప్ప పట్టుకున్నాడు మనకేం మేలు చేస్తాడు? ఒక బెగ్గరు మనకు ఇల్లు ఇస్తాడా? సో ఈవిల్ పవర్తో మనం ఏమి తెచ్చుకున్నా దానిపైన దానికి టోటల్గా అధికారం ఉంటుంది. అందుకే యేసుప్రభు ఏమంటాడు తెలుసా, ఈ లోక అధికారి నా దగ్గరికి వస్తున్నాడు కానీ వాడికి సంబంధించింది నా దగ్గర ఏమీ లేదంటాడు. అర్థమవుతుంది? అంటే ఈవిల్ది నా దగ్గర లేదు, సో వాడికి నా మీద అధికారం లేదు ఆటోమేటిక్గా. ఇప్పుడు పోలీసు వ్యాన్ పోతుంటుందండి, మనం భయపడతామా? అదే అక్కడ ప్యాకెట్ ఆడేటోళ్ళందరూ పరిగెత్తుతుంటారు. నేను చాలాసార్లు చూసిన, అసెంబ్లీ దగ్గర కూర్చొని ప్యాకెట్ ఆడుతుంటారు. అక్కడ ఆ వ్యాన్ దినలకల్లా దుంకిపోతారు. అవును, మనం పక్కనే ఉంటాం, ఎందుకు పోము? ఎందుకంటే వాళ్ళు పట్టుకోవడానికి మనలో ఏమీ లేదు కాబట్టి. అవును, అంతే కదా, అంతే కదా. అట్లాగే దుష్టునికి, లోకము దుష్టుని అందున్నది. ఈ దుష్టునికి సంబంధించినటువంటి ఈవిల్తో మనం ఏదైనా చేస్తే అప్పుడే డబ్బులు వస్తాయి అనుకుంటున్నారు. కానీ ఈవిల్ పవర్ని దేవుడు సిలువలో చితకదొక్కాడు, వాడికి చిప్ప మిగిలింది, వాడు మనకి ఏమి చెయ్యలేడు. అందుకే నేను స్టైల్ మారింది, నా నడక మారింది, నా మాట మారింది, నా రూటు మారింది. ఇక వాడి కింద కాదు నేను ఉండేది. ఇప్పుడు నేను దేవుని కిందకు వచ్చేసిన, వెలుగు సంబంధిని అయిపోయినాను. ఇప్పుడు చీకటి సంబంధి కాదు నేను. అట్లా రాశాను. ఇప్పుడు మీకు ఆ కవిత సమాజమా ఇది సమంజసమా? ఎస్, ఆ కవిత వినిపిస్తాను. అప్పుడే రాశానండి ఇది. అన్యాయాన్ని ఎదిరించమంటావు, ఎదురు నిలిస్తే తెగించిందంటావు. సమాజమా ఇది నీకు సమంజసమా? బ్రతుకలేక పడిచేస్తే అయ్యో పాపం అంటావు. అంతే కదా, అన్ని ఛానల్స్ అంటాయి అయ్యో పాపం అని. రంగుల కలల బ్రతుకుకు మాత్రం పాడెకడతావు. అంటే మన డ్రీమ్ గన ఇట్లా ఉండాలని మనం ధైర్యంగా అడుగేస్తే పాడెకడుతుంది. సమాజమా ఇది నీకు సమంజసమా?
గాలి మాటల మేడ కడతావు, ధైర్యపు అడుగును మాత్రం కాల రాస్తావు. సమాజమా ఇది నీకు సమంజసమా? కన్నీటి కళ్ళ వెనుక గాథ వింటావు, నీ దాకా వస్తే నాకెందుకంటావు. బా సమాజమా ఇది నీకు సమంజసమా? అందుకే ఎదురు తిరుగుతున్నా, నీకు దూరం వెళ్తున్నా, నన్ను నేను నీలో కలుపుకోలేకున్నా, కసితో నా కథ నేనే రాసుకున్నా, ఓటమో గెలుపో ముందుకే సాగిపోతున్నా. అప్పుడు రాసుకున్నా నీ కవిత. నా కథ నేనే రాసుకుంటా, నేను నీతో కలవలేను, ఇంకా నేను సొసైటీలో ఉన్నా అనేది నేను తీసేస్తాను. ఎందుకంటే సొసైటీకి అసలు అర్థం పర్థం లేని సొసైటీ ఇది. అందుకనే నేను చాలా దూరం ఉంటానండి సొసైటీకి. అవునా? అసలు కలవరా? ఫ్రెండ్స్ గిన్స్ ఉంటారా? అందరు ఉంటారు నాకు. అసలు కానీ మనసు మీరు ఎక్కడ పెట్టరు, అది అక్కడే పెడతారు. అంతే. అంతేనా? మరి మీ తెలిసిపోతుందండి, రియల్గా ప్రేమించే వాళ్ళు, డూప్లికేట్గా ప్రేమించే వాళ్ళు తెలిసిపోతుందా? ఈజీగా గుర్తుపట్టవచ్చు. కుటుంబం ప్రసన్న గారు మీకు? నాకు 2 పిల్లలండి. పాప ఇంటర్ 2nd ఇయర్, బాబు వచ్చేసి 6th క్లాస్. 12 years, 5 years గ్యాప్ ఇద్దరికి. దేవుడు ఎరుకలోకి వచ్చాక కూడా మీరు కష్టాలు పడ్డారు కదా, వివాహం సంబంధించి అండ్ ఆల్ దట్. మరి అది ఎలా సమాధాన పడ్డారు? నేను దేవుడి మాటల మార్గంలోనే ఉన్నాను కదా అంటే అన్నీ కరెక్ట్ చేయాలని అనుకోవచ్చు కదా మీరు. అర్థం కాలేదండి. సో మీరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో మీకు చిన్న చిన్న గొడవలు కావచ్చు, విడిపోవడాలు కావచ్చు, ఇవన్నీ భగవంతుడి మార్గంలో ఉన్నప్పుడే ఎలా జరిగాయని మీరు ఎలా సమాధాన పడ్డారు? ఎందుకంటే మీరు 18 yearsకి ఒక హార్ట్ బ్రేక్ అయింది. అవును. ఆ తర్వాత మీరు జీవితం తెలుసుకుంటూ సరే అనేక పరిస్థితుల్లో సందర్భాల్లో వస్తున్నప్పుడు కూడా ఇంకొక హార్ట్ బ్రేక్ కూడా దాదాపు అయినట్టే కదా. దాన్ని ఎలా సమాధాన పడి రెండోసారి ఎందుకు జరిగింది ప్రభా అని అడగలేదా? నేను అడగలేదు. అప్పటికే నాకు దేవుడి యొక్క విలువ నాకు అర్థమైంది. యాక్చువల్గా నేను విడిపోవడానికి కారణం ఏంటంటే, నేను 18 yearsలో దేవుని నమ్ముకున్నా. ఆయన ప్రేమ నాకు అర్థమైంది. అసలు మీరు నమ్ముతారో నమ్మరో, నవ్వు అంటే ఎట్లుంటుందో మర్చిపోయానండి 18 yearsలో. అంతగా డీప్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా నేను. అయ్యయ్యో. అందుకే నేను ఒక పాట రాసా చూడండి. నలిగిపోయిన నా బ్రతుకు, నవ్వు ఎరుగని జీవితాన్ని నింపడానికి మా డాడీ ఖాళీ అయిపోయాడయ్యా, ఇక మొక్కకుండా ఉండగలనా, నిన్ను మొక్కకుండా ఉండగలనా, ఉండగలనా యేసును నమ్మకుండా ఉండగలనా. అప్పుడు రాశాను. అంటే నవ్వు ఏదో ఎరగని నన్ను ఆయన బ్రతికిస్తే కదా ఆయనకు భార్యనైనా నేను. అంతే కదా. సో నాకు మెయిన్ రూట్స్ మర్చిపోలే నేను. నా దేవుడి కంటే ఎక్కువ నాకేది కాదు. ఆయన నన్ను బ్రతికించినప్పుడు సింపుల్గా నువ్వు పాటలు పాడకూడదు, యూట్యూబ్లో పెట్టకూడదు పాటలు, తర్వాత మీటింగ్స్కి వెళ్ళకూడదు. అరే నేను ఇప్పుడు ఒక డాక్టరే ఏదైనా మేలు చేస్తే 10 మందికి చెప్తాం, వాళ్ళు అట్లాంటి శ్రమలో ఉన్న వాళ్ళకి చెప్తాం. అటువంటిది నా దేవుడు చేసినది నేను చెప్పకుండా నువ్వెవరు ఆపడానికి? ఇప్పుడు ఇప్పుడు ఆయనకి ఇల్లీగల్ కనెక్షన్స్ ఉండేవి, నాకు పెద్ద అనిపించలే, కానీ చెప్పేదాన్ని. ఇల్లీగల్ కనెక్షన్లో ఉండి ఒకవేళ నువ్వు చనిపోతే దేవునికి దూరం అవుతావు అని చెప్పేదాన్ని. నాకు అవన్నీ పెద్ద ప్రాబ్లం అనిపించేది కాదు. కానీ దేవుణ్ణి పక్కన పెట్టు అన్నప్పుడు అది నాకు నంబర్ 1 ప్రాబ్లం. నేను అందుకే రాశాను. ఏం పాట రాశానంటే ఆయన ఉన్నప్పుడే రాశాను ఇది. జీవము కలిగిన దేవుని సంగమా, నిన్ను ఆపడం ఎవడి తరమో చెప్పుమా, నిన్ను ఆపడం ఎవడి తరమో చెప్పుమా. బ్యూటిఫుల్. క్రీస్తే శిరసయ్యుండగా నేనే శరీరం అంటివి, క్రీస్తు కనులలో నిండుగా కంటి పాప నేనంటివి, నిన్ను ముట్టడము ఎవడి తరము చెప్పుమా. అప్పుడు కాలంలో రాసిన పాట. ఇంకొక పాట రాశానండి. ఒకసారి ఏదో ఇట్లా ఛానల్లో నన్ను పిలిచారు. నా పాటలు చాలామందికి ఆదరణ కలిగిస్తే వాళ్ళు ఏం చేశారంటే ఒక 1/2 hour ప్రోగ్రామ్ పెట్టి లైవ్లో రిసీవ్ చేసుకోవాలి నేను కాల్స్. నన్ను పంపించేవాడు కాదు ఈయన. అయితే నేను కోర్టుకు వెళ్తున్నానని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అది ఎవరో లైవ్లో చూశారు, మా హస్బెండ్కి చెప్పారు. వెంటనే కోపం చేసేసి నా మీద, నువ్వు ఎట్లా పోతావు నువ్వు అది ఇది అనేసి మీదికి కొట్టడానికి వస్తే నేను అన్నా, ఇప్పటి నుండి నేను నిజం చెప్తా, నువ్వు పంపిస్తావా? నిజం చెప్పిపోతా. నేనైతే దేవుడిది ఆపను, ఇంపాసిబుల్. ఎందుకంటే నేను బ్రతికినా కాబట్టి నీకు భార్యనైనా,
ఆయన నన్ను బ్రతికించాడు. సో నాకు ఆయననే దూరం చేస్తే నేను ఎందుకు బ్రతికేది? సో నేను డైరెక్ట్గా చెప్పేశా. అప్పుడు ఆ టైంలో చాలా దుఃఖం అనిపించి ఈ పాట రాశా. ఏం రాశానంటే, ఆ రోజు వర్షం వచ్చిందండి. కింద పిచ్చి పిచ్చి పూలన్నీ ఇట్లా 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 అవి రెడ్గా అన్ని రకాలుగా ఉంటాయి, చూసారా స్వప్న గారు? చిన్న ఫ్లవర్స్ చాలా ముద్దుగా ఉంటాయి అవి. అవన్నీ ఇట్లా వికసించాయి. నా బాబు చిన్నోడు అన్నం పెడుతూ చూసా. అప్పుడు రాసాను ఈ పాట. ఎవరు ఆపగలరు పువ్వులు వికసించకుండగా, ఎవరు ఆపగలరు ఫలాలు ఫలించకుండగా, ఎవరు ఆపగలరు దేవుని ప్రణాళికలను, నీపై దేవుని ప్రణాళికలను. తేనెలోని తీపిదనము ఎవరు ఆపగలరు, అత్తరు సువాసనను ఎవరు ఆపగలరు. తేనెలోని తీపిదనము ఎవరు ఆపగలరు, అత్తరు సువాసనను ఎవరు ఆపగలరు. ఎవరు ఆపగలరు, ఎవరు ఆపగలరు, ఎవరు ఆపగలరు పువ్వులు వికసించకుండగా, ఎవరు ఆపగలరు ఫలాలు ఫలించకుండగా. అట్లా రాసుకున్నా. అంటే ప్రతిదండి, ఏ సిచ్యువేషన్ వచ్చినా ఒక అద్భుతమైన పాట నా నుండి బయటకు వచ్చింది. ప్రతి సిచ్యువేషన్లో అద్భుతమైన పాట. అలా మీరు పాటలు రాస్తూ ఎన్ని పాటలు అయ్యాయి? ఒక 200 వరకు రాశాను స్వప్న గారు. అండ్ వృత్తిపరంగా ఇప్పుడు మీరు ప్రసన్న గారు ఏం చేస్తారు? మీరు ఇప్పుడు నేను ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చానండి. ఒక చిన్న ప్రేయర్ గ్రూప్ నడిపిస్తాను నేను. తర్వాత పాటలు పాడడానికి చాలామంది పిలుస్తారు, వెళ్తూ ఉంటాను. అట్లాగే నా వీడియోస్ ఎమోషన్ వస్తుంది కదా పాట, మంచి అందులో గుండెల్లోంచి మీకు వాడుక భాష ఎలా మరి భగవంతుడి కటాక్షంతో వచ్చిందో. అవునండి. ఎందుకంటే పాట నేర్చుకున్నారా ఏమైనా చిన్నప్పుడు? ఏం నేర్చుకోలేదండి. మరి ఎలా అంత? అంటే మా ఇంట్లో ప్రేయర్ జరిగేది. మా అమ్మ నాన్నకు మేము 13 మంది పిల్లలం. సో మా నాన్న ఏం చేసేవారంటే హార్మోనియం వాయించేవారు. హార్మోనియం ఇక అందరికీ చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్స్ ఇచ్చేవాళ్ళు. ఎర్లీ మార్నింగ్ ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ జరిగేది. మళ్ళీ ఈవినింగ్ 7 o'clock ప్రేయర్ జరిగేది. మా నాన్న ఖచ్చితంగా ఆ శృతిలోనే పాడాలి అందరం. అట్లాగూ పాడి 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 అలవాటు అయిపోయింది మాకు పాటలు. ఇంకే పాటలు పాడరా ప్రసన్న గారు మీరు? అంటే బికాజ్ దేవుడి కోసం పాడే పాటలతో మామూలుగా ఇతర పాటలు పాడరంటారు, యేసయ్య పాటలు. అంటే నాకు ఇన్స్పిరేషన్ ఏదైనా ఉంటే, ఇప్పుడు రాయిలా షర్మిల రాశా. అదే ఆవిడ తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు నాకు ఎందుకో ఆ ఫ్యామిలీ అంటే నాకు అభిమానంతో రాశాను ఆ పాట. నిజం అనే ఒక పాట రాశా. నిప్పు లాంటిది ఈ నిజం, నీకున్న సంకల్పం అది నిజం. అది చాలా బాగుంటుందండి ఆ పాట రాశాను. సో అట్లాగే ఇన్స్పిరేషన్ ఏదైనా అనిపిస్తే నేను పాడతా. ఇంకేమి సామాజిక అంశాల మీద రాశారా మీరు? ఆచూకీ అనే ఫిల్మ్లో మీరు షార్ట్ ఫిల్మ్లో యాక్ట్ చేశారు కూడా. అవునవునండి. అది ఎలా వచ్చింది అవకాశం? యాక్చువల్గా నాకు నేను ఏదైనా ఆయనతో అనేదాన్ని, నువ్వు నన్ను ఇంత బాధపడుతున్నావు కదా, నేను 18 yearsలో బాధపడితేనే దేవుడు నన్ను ఇంత ఉన్నతంగా లేవనెత్తి నిన్ను భర్తగా ఇచ్చాడు. నాకు చాలా విలువ, ఆయన అంటే చాలా ప్రేమ ఉండేది, చాలా గౌరవం ఉండేది నాకు. మరి నేను ఎవరినో ప్రేమించి చచ్చిపోయేదానికి నీకు ఇంత మంచి వ్యక్తిని నాకు ఇచ్చినప్పుడు నువ్వు నన్ను దేవునికి దూరం చేస్తున్నావు కదా, ఇప్పుడు దేవుడు నన్ను ఎంత లేవనెత్తుతాడో దాన్ని సినిమా చేసి చూపిస్తానే అనేదాన్ని. నేను అనేదాన్ని అట్లా. ఎందుకంటే నాకు తెలుసు అన్యాయంగా ఎవరైనా మన మీద ఏదైనా చేసినారంటే అండి 7 అంతలు ఆశీర్వాదం వస్తుంది. మనం తప్పు చేసి శిక్ష అనుభవిస్తే రాదండి. తప్పు చేయకుండానే శిక్ష అనుభవించినాం అనుకో 7 అంతలు ఘనత వస్తుంది మనకు. అబ్బా, అది చాలా ఇంపార్టెంట్. దేవుడు అదే అంటాడు. ఇన్నోసెంట్ ఉండి మనం అన్యాయంగా ఎవరైనా బాధ పెడితే నాకు అస్సలు బిందాస్ ఉంటాను నేను. ఎందుకంటే 7 folds నాకు రిటర్న్ వస్తుందని నాకు తెలుసు. సో అట్లాగూ నా స్టోరీయే. టీటీఆర్ అనే చాలా అద్భుతమైన యంగ్ డైరెక్టర్, ఆయన ఏదో సినిమా తీశాడు. అది చూసి నేను ఇంటికి పిలిచి నేను ఒక కవిత రాశానండి. యాక్చువల్లీ స్వప్న గారు నాకేమనిపించింది అంటే నన్ను నేను తప్పిపోయా. ఇప్పుడు ఎవరో తప్పిపోతే ఎతుకుతాం, యాక్చువల్గా నేను తప్పిపోతే నేనే ఎత్తుకుంటూ వెళ్తాను అనమాట. నేను కనిపించానా మీకు అని. అట్లాగూ అంటే కనిపించానంటే ఎవరికి మనము కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరికి కనిపించమండి. న్యాచురల్ వర్డ్. నేను కనిపిస్తానా నీకు, అర్థమవుతుందా? అంతే కదా, న్యాచురల్ వర్డ్ అది. సో నేను ఎవరి దగ్గర ఉన్నా అంటే ఎవరి దగ్గరైనా ఉన్నానా, నేను అసలు ఉన్నానా అంటే నేను అంతా బాగున్నప్పుడు అందరి దగ్గర ఉన్నా,
అన్నీ కోల్పోయినప్పుడు నేను ఉన్నానా? అప్పుడు నేను ఎందుకో ఏడుస్తూ పాట రాయలేకపోయినా కానీ చాలా భారమే కవిత రాశా. ఐ లాస్ట్ మై సెల్ఫ్ అని హెడ్డింగ్ పెట్టా. అంటే నన్ను నేను ఎక్కడ కోల్పోయినానా అని ఏడుస్తూ నేను నైబర్స్ని అడుగుతానంట, నేను నీకు కనిపించానా అంటే నైబర్స్ లేదే, నువ్వు కనిపించలేదే అంటారు. సరే నా ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తానంటే లేదు, నువ్వు స్విచ్ ఆఫ్ చేసుకున్నావు కదా అంటారు. వెంటనే నా బంధువుల దగ్గర నేను ఉంటాను అంటే నా సొంత వాళ్ళ దగ్గర నేను ఉంటానని వాళ్ళ ఇంటికి వెళ్తే అసలు వాళ్ళు 1 వీక్ ముందే వెళ్ళిపోతారు లాక్ చేసి. అంటే ఎవరి దగ్గర నేను లేను. చివరికి నాకు అనిపిస్తుంది పాస్టర్స్ దగ్గర ఉంటా. ఎందుకంటే చాలాసార్లు వాళ్ళ ఇల్లు ఊడ్చిన, వాళ్ళ బట్టలు ఉతికిన, వాళ్ళకు నేను నా గోల్డ్ ఇచ్చేసిన కొంతమందికి. సో వాళ్ళ దగ్గర నేను ఉంటా. నాకు ఐఎమ్ గ్రేట్ గివర్, ఏది ఉన్నా ఇచ్చేసేదాన్ని నేను పాస్టర్స్కి. సో నేను అనుకున్నా వాళ్ళ దగ్గర ఉంటానంటే అసలు వాళ్ళైతే అసలే రానిలేదు నన్ను. అందులో చూపించా నేను. అంటే ఎవరి దగ్గర మనం ఉండము స్వప్న గారు, దేవుని దగ్గరే ఉంటాం మనం అంతే. అప్పుడు అందులో పాస్టర్స్ దగ్గర నేను ఉన్నానంటే అసలు బాడీ గార్డ్స్ని పెట్టుకొని వాళ్ళు నన్ను తోసేస్తారు. ఎందుకలా? అందులో చూపించాను. అంటే ఈ కవితని ఎందుకు అలా చూపించాల్సి వచ్చి నిజ జీవితంలో అలా జరిగిందా? నేనేమంటున్నా నిజ జీవితంలో అంటే అండి ఎంత క్లోజ్ ఉన్నా. అందుకే నేను ఒక పాట రాశాను. ఈ పాట పాడితే మీకు అర్థమవుతుంది. విడువలేదే మరువలేదే విడిచిపోలేదే నన్ను మరచిపోలేదే విడువలే యేసయ్యా మరువలే. అందులో ఒక వచనం ఏం రాసినానంటే, గాయములతో ఉన్న నన్ను రాళ్లతో కొట్టిరే రహదారిలో వదిలివేసిరే విడువలేదే నన్ను మరువలేదే విడువలే. అందులో 2వ వచనం ఏం రాశానంటే, గాయపడిన గుండెను మాటలతో వేధించిరే మౌనమై వెలివేసిరే. మనకు ఎన్నోసార్లు అనుభవం అవుతుందండి. కొంతమంది ఏం చేస్తారంటే మౌనం అయిపోతారు, అంతే ఏం చేయరు. మనకు తెలియకుండా తెలిసిపోతుంది మనల్ని వెలివేశారు వాళ్ళని. అట్లాంటివి నేను చూసా. సో అందుకనే అంటే బాధపడి ఉంటారు చాలా తల్లి, మీరు చాలా బాధపడ్డాను. బట్ ఆ టైంలో దేవుని ప్రేమను ఎక్కువ చూశాను స్వప్న గారు. నేను చెప్తున్నా, లోకంలో ఏది కోల్పోయినా దేవుడు ఎట్లా అంటే ప్రవాహం లాంటి వాడు. ఆయన ఎంత గుంత పడితే అంత నింపుతాడు.